ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి మేదర్ కులస్తులు ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కెపి మురళీకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం బర్కత్పురలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయంగా రాణించినప్పుడే మేదర్ల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. పుట్ట యాదగిరి, జోర్రిగల శ్రీధర్, పాతకోటి మహేష్, తుమ్మల శ్రీనివాస్ పాల్గొన్నారు. జై మేదరి, మేదర్ లైక్యత వర్ధిల్లాలి, మేదర్ లైక్యత వర్ధిల్లాలి. మీడియా సమావేశానికి వచ్చిన విలేకరులకు అందరికీ పేరు పేరున వేరువేరుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు 9వ తారీఖు నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర మేదర్ మహేంద్ర బంధువులకు అందరికీ పేరు పేరున వేరువేరుగా రాష్ట్ర కమిటీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మేదర్ బంధువులు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, అదేవిధంగా యువతి యువకులు రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మన కులానికి సంబంధించిన, మన ప్రాంతానికి సంబంధించిన కాకుండా రాజకీయాలలో ఆసక్తి ఉండి ఆల్రెడీ అన్ని రాజకీయ పార్టీలో కార్యకర్తలుగా, నాయకులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంగా మీరు మీ రాజకీయ పార్టీల్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, వార్డు మెంబర్ కానీ పోటీ చేయాలని రాష్ట్ర కమిటీ తరఫు నుంచి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. భవిష్యత్తులో రాజకీయం అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్టు. గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ మన కులాన్ని, మన ఉనికిని, మన వ్యక్తిత్వాన్ని చాటడానికి మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మేదర్ బంధువులందరూ ఉపయోగించుకొని జిల్లాలో కానీ, మండలాల్లో కానీ ఉండే సంఘాలంతా చైతన్యవంతమై దాదాపు సర్పంచ్ ఎన్నికల్లో 12,777 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో సర్పంచ్లుగా మన వాళ్ళు పోటీ చేయాలని, అదేవిధంగా 1,12,000 చిల్లర వార్డు సభ్యులుగా అవకాశం ఉంటుంది, అందులో కూడా మన వాళ్ళు పోటీ చేయాలని, అదేవిధంగా 5,700 చిల్లర ఎంపీటీసీ మెంబర్లుగా, 570 చిల్లర జెడ్పీటీసీ మెంబర్లుగా అవకాశాలు వస్తాయి. టోటల్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 31 జిల్లాలకు సంబంధించి 1,31,000 చిల్లర ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రాజకీయ చైతన్యం ఉండే మేదరి యువతి యువకులు, అదేవిధంగా అక్కచెల్లెళ్ళందరూ రేపు రాబోయే ఎన్నికల్లో దయచేసి మీరందరూ పోటీ చేయాలని, మన జాతి ఉనికిని చాటుతూ, అదేవిధంగా ఆ గ్రామంలో ఉండే దాదాపు అన్ని కులాలకు సంబంధించి మీరు ఈ రోజు నుంచే అందరి టచ్లు ఉండండి. మీరు మీ స్థాయిలో ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ పోటీ చేసే క్రమంలో రాష్ట్ర కమిటీ పూర్తిగా మద్దతు ఉంటుంది. మీరు మీ రాజకీయ పార్టీలు ఎక్కడైతే మీరు పోటీ చేయాలని అనుకుంటారో మీకు అవకాశం వచ్చే సందర్భంలో జిల్లా కమిటీలు, మండల కమిటీలు, రాష్ట్ర కమిటీలు కూడా ఆయా రాజకీయ పార్టీల్లో మేదర్ జాతికి సంబంధించిన వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని మేము అందరము రాష్ట్ర కమిటీ తరఫు నుంచి మేము ప్రయత్నం చేస్తాము. దయచేసి ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారో రాజకీయాలలో ప్రవేశించి మన జాతి ఉనికిని కాపాడాలని తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లా కమిటీలు, మండల కమిటీలు కూడా అలాంటి వాళ్ళని గుర్తించి ప్రోత్సహించి మన రాష్ట్ర కమిటీకి ఒక నివేదిక సమర్పించాలి.
ఆ విధంగా సమర్పిస్తే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు టచ్ ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం.